విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం అన్నది విద్యార్థుల జీవితాల్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత 1982వ సంవత్సరంలో మా కాలేజీలో జరిగిన ఓరియంటేషన్ ప్రోగ్రాం నాకు గుర్తొస్తుంది. తర్వాత బాబా వైర్లెస్ ఎవరిదే, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఆ వైర్లెస్ ఎందుకు, పోలీసా మీరు? ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు బిట్స్ పిలానీలో స్టూడెంట్ యూనియన్ లీడర్ స్టేజ్ మీదకి వచ్చాడు మాట్లాడడానికి. ఆ స్టూడెంట్ యూనియన్ లీడర్ మాట్లాడిన తీరు, ఆ తర్వాత స్టూడెంట్ యూనియన్ లీడర్కు ఉన్న ప్రాధాన్యత అక్కడ చూసిన తర్వాత ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాం తర్వాత బయటకు వచ్చాక మా అబ్బాయి ఏమన్నాడంటే, నేను కూడా 3rd ఇయర్లో స్టూడెంట్ యూనియన్ లీడర్ అవుతాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఓరియంటేషన్ ప్రోగ్రాం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మీ అందరికీ గమనించాలి. కాబట్టి 3rd ఇయర్లో మళ్ళా ఖచ్చితంగా ఎలక్షన్స్లో నిలబడి యూనియన్ లీడర్గా బిట్స్ పిలానీ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన విద్యార్థిగా మా అబ్బాయి అక్కడ ఎన్నికయ్యాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో కాలేజీ గురించి, అది ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మన మనసులో బలంగా నాటుకుపోతుంది. కాబట్టి ఈ ఓరియంటేషన్గా జరిగే ఈ ప్రోగ్రాం అన్నింటిలో కూడా మీరు చాలా శ్రద్ధగా వినండి. ఇప్పుడు మాట్లాడిన ప్రిన్సిపల్స్ కానీ, డీన్ గారు కానీ, తర్వాత డైరెక్టర్ కానీ, వీరందరూ కూడా ఎన్నో విషయాలు చెప్పారు. వీటన్నిటినీ తెలుసుకొని మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలన్నది మీరు ఈరోజు నిర్ణయించుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కాలం గడిచిపోతుంది. కాలం ఎవరి కోసమో ఆగదు. ఎవరైతే కాలానికి మర్యాద ఇస్తారో, ఎవరైతే సమయానికి మర్యాద ఇస్తారో వాళ్ళ జీవితాలు బ్రహ్మాండంగా తయారవుతాయి. అందువల్ల మనం కాలంతో పాటు కలిసి నడిస్తే కాలం మనకు కలిసి వస్తుంది అన్నది మీరందరూ గుర్తించాల్సిన విషయం. ఇందాకే గంప నాగేశ్వరరావు గారు అన్నారు, తర్వాత ప్రవీణ్ జాంబుల్కర్ గారు అన్నారు, ఈ 4 సంవత్సరాలు అన్నది చాలా ముఖ్యమైన అంశం. మన జీవితాలు మార్చేది, మన జీవితానికి ఒక గమ్యం చూపేది, మన జీవితంలో పెను మార్పులు తెచ్చేది ఈ 4 సంవత్సరాలు. కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఒక తపస్సులాగా మీరు ముందుకు వెళ్ళగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది మన జీవితంలో. అందుకని ఈరోజు పెంచలయ్య గారి గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఇన్స్టిట్యూషన్కి ఆదిశంకర అని ఆయన పేరు పెట్టారు. తర్వాత ఇక్కడ ఉన్న వసతులు కానీ, ఇక్కడ ఉన్న కోర్సులు కానీ మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళగాలి అని ఆయన మనసులో ఉన్న తపన నేను విన్నప్పుడు, మిగతా వారి మాటల్లో చూసినప్పుడు నాకు బంగారు పిచ్చుకల కథ గుర్తొచ్చింది. మీరు ఎప్పుడైనా చూడండి, మీరంతా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి బంగారు పిచ్చుకలను చూసింటారు. బంగారు పిచ్చుకలు అద్భుతమైన గూళ్ళు కడతారు. ఆ గూళ్ళు ఎవరు కూడా నేయలేరు. ఎంత మనకు వీవింగ్ వర్క్ వచ్చినా కూడా అంత అద్భుతమైన గూళ్ళు మనం నేయలేము. కానీ బంగారు పిచ్చుకలు అటువంటి గూళ్ళను తయారు చేస్తారు. ఆ గూళ్ళు తయారైన తర్వాత ఆడ బంగారు పిచ్చుక గుడ్లు పెడుతున్నారు. గుడ్లు పెట్టిన తర్వాత పొదిగి చిన్న చిన్న బంగారు పిచ్చుకలు తయారవుతాయి. కానీ ఆ గూటిలోకి బయట నుంచి వెలుతురు రాదు. అందువల్ల ఆ గూటిలో అంతా కూడా అంధకారం ఉంటుంది, చిమ్మ చీకటి ఉంటుంది. అప్పుడు ఆ పిల్లలు అరుస్తుంటాయి. ఆ సమయంలో మగ బంగారు పిచ్చుక ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి బంకమట్టిని తీసుకొస్తుంది. బంకమట్టి దాన్ని రౌండ్గా తయారు చేసి, గుండ్రంగా తయారు చేసి ఆ గూడులోకి తీసుకొచ్చి బంకమన్నును దాన్ని అక్కడ అతికిస్తుంది. తర్వాత బయటికి వెళ్ళి మినుగురు పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొస్తుంది. మినుగురు పురుగులను పట్టుకొచ్చి ఆ బంకమట్టి మీద అతికిస్తుంది. ఆ మినుగురు పురుగుల యొక్క కాంతి వల్ల ఆ పిచ్చుక ఒక గూడు ఏదైతే ఉందో ఆ గూటిలో ప్రకాశం వచ్చి ఆ పిల్లలు అరవడం మానేస్తారు. ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే, బంగారు పిచ్చుకలు వాళ్ళ పిల్లల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటాయో అటువంటి శ్రద్ధ మీ అందరి కోసం పెంచలయ్య గారు తీసుకుంటున్నారు అని నేను తెలియజేస్తాను. లేకుంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ పెట్టి
ఒక టాప్ ఇన్స్టిట్యూట్గా దీన్ని మార్చడం అంటే ఒక మనిషిలో ఉన్న కమిట్మెంట్ మనకు తెలుస్తుంది అన్నమాట. మేము నెల్లూరు నుంచి ఇక్కడి వరకు కలిసి ప్రయాణం చేశాము. ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ నన్ను తీసుకొచ్చారు. ఆ ఒక 45 నిమిషాల్లో ఆయనకున్న తపన, పిల్లలంటే వీళ్ళందరూ నా కుటుంబానికి చెందిన వాళ్ళు అన్న ఒక భావనతో ఆయన పనిచేస్తుండడం వల్ల మీరు ఈ స్థాయికి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఈ విద్యా సంస్థ ఎదగగలిగింది. అందువల్ల మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు కాబట్టి. అందువల్ల యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీరు సురక్షితమైన చేతుల్లో మీ అందరూ ఉన్నారు కాబట్టి మీ భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది, అద్భుతంగా తయారవుతుంది. అటువంటి వసతులు, అటువంటి మార్గదర్శనం ఇవ్వడానికి ఆయన, వాళ్ళ స్టాఫ్, ఫ్యాకల్టీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానిని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి అని నేను ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందువల్ల మొదట తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. ఇదే పేరు ఒక గొప్ప మహానుభావుడు ఆది శంకరాచార్య. ఆయన జీవితాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. రేపు బయటికి వెళ్ళి మేము ఆది శంకరాచార్య ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నామంటే ఆ ఆది శంకరాచార్యుల గురించి కూడా మీకు తెలియాలి. కేవలం 32 సంవత్సరాలు బతికాడు. దాంట్లో భారతదేశాన్ని 2 సార్లు నార్త్, ఈస్ట్, సౌత్, ఈస్ట్, వెస్ట్ తిరిగాడు. 4 చోట్ల బ్రహ్మాండమైన మఠాలు స్థాపించాడు, కేంద్రాలు స్థాపించాడు, అనేక పుస్తకాలు రాశాడు ఆయన కేవలం అతి తక్కువ వయస్సులోనే. అందువల్ల ఆది శంకర ఇన్స్టిట్యూట్ అని ఏదైతే మీరు పేరు పెట్టుకున్నారో అందులో ఉన్న పిల్లలు కూడా ఆది శంకరుడి యొక్క ఆదర్శంగా తీసుకొని, ఆయన రోల్ మోడల్గా తీసుకొని మీ జీవితాలను కూడా మలచుకుంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైన స్థానానికి మీరందరూ వెళ్ళగలరని నేను ఇక్కడ ప్రతిపాదిస్తున్నాను. మీరంతా కూడా 10వ తరగతి చదివారు. 10వ తరగతిలో మనకు అనేక సబ్జెక్టులు ఉంటాయి. లాంగ్వేజెస్ చదువుతాం, తర్వాత మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత సైన్సెస్ ఉంటాయి, సోషల్ సైన్సెస్ ఉంటాయి, అవన్నీ చదువుతాం. తర్వాత ఇంటర్మీడియట్కి వస్తాం. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు సబ్జెక్ట్స్ తగ్గిపోతాయి. మీరు మోస్ట్లీ ఎంపీసీ బ్యాచ్ అనుకుంటారు మీరందరూ. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ తర్వాత లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చారు. అంటే జీవితంలో ఒక నాలెడ్జ్ను తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఎక్కువ సబ్జెక్టులో మొదలై కొన్ని సబ్జెక్టులతో చదివి ఆ తర్వాత మీ జీవితాన్ని మలుచుకోగల ఒక ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీలో కానీ మీరు వచ్చారు. సో మీకు సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అంటే దీంట్లో కూడా తేడా తెలియాలి. కొన్ని కాలేజెస్ను ఇంజనీరింగ్ కాలేజెస్ అంటున్నారు, కొన్ని కాలేజెస్ను కాలేజ్ ఆఫ్ సైన్సెస్ అంటున్నారు, కొన్ని కాలేజెస్ను టెక్నాలజీ అంటున్నారు, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ. సో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ వీటి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా మీకు తెలియాలి. సైన్స్ అంటే ఏంటంటే సర్వసాధారణంగా మనకు సాధారణంగా కనిపించే అనేక విషయాలు. అంటే యాంథ్రోపాలజీ కానీ, సైకాలజీ కానీ, ఆర్కియాలజీ కానీ, బయాలజీ కానీ, జువాలజీ కానీ, వీటన్నిటినీ కలిపి సైన్స్ అంటాం. మరి సైన్స్ అయితే వాట్ ఈజ్ ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ అంటే సైన్స్లో ఉన్న విషయాలను గమనించి మనం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సైన్స్ని ఎలాగా మార్చగలమో దాన్నే ఇంజనీరింగ్ అంటే బ్రిడ్జిలు కట్టడం, మెషిన్స్ను డిజైన్ చేయడం, సిస్టమ్స్ను తయారు చేయడం, ఇది ఇంజనీరింగ్. మరి టెక్నాలజీ అంటే సో సైన్స్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. మరి టెక్నాలజీ అంటే ఇంజనీరింగ్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా ఏకత్వం చేసి అన్నిటినీ కలిపి మనము మళ్ళా ప్రజలకు ఉపయోగపడే విధానాలు ఏవైతే చేస్తామో దాన్ని టెక్నాలజీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నెట్ ఈజ్ ఎ టెక్నాలజీ, అల్ట్రాసౌండ్ ఈజ్ ఎ టెక్నాలజీ, ఎంఆర్ఐ ఈజ్ ఎ టెక్నాలజీ. ఇవన్నీ కూడా టెక్నాలజీస్. అందువల్ల ఇంజనీరింగ్లో ఉన్న విషయాలను కేంద్రీకరించి వాటిని రంగరించి పొందుపరిచి మీరు ఏదైతే చేస్తారో దాన్ని టెక్నాలజీ అంటారు. నౌ యు ఆర్ ఆల్ గోయింగ్ టు బి ది టెక్నాలజీ స్టూడెంట్స్. అందువల్ల మీరు ఏం చేయాలి అన్నది మీకు స్పష్టంగా కనుక ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మీ బాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత ఇది మీరు అర్థం చేసుకోవాలి. తరువాత మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో అన్నది కూడా మీకు తెలియదు. ఎందుకంటే మీరు బస్ స్టాండ్కి వెళ్తారు. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఆ బస్సు మీద రాసి ఉంటారు గూడూరు టు నెల్లూరు. అంటే ఈ బస్సు ఎక్కితే నేను నెల్లూరుకు చేరుకుంటాను అని మీకు తెలుసు. మరి ఈరోజు ఈ ఇంజనీరింగ్ కాలేజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశించిన మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నది మీకు స్పష్టంగా తెలియగలగాలి.
అప్పుడే మీరు బ్రహ్మాండంగా వెళ్ళగలరు. కొంతమంది వెళుతూ ఉంటారు, కొంతమంది ప్రయాణం చేస్తుంటారు అంటామా. అంటే సంబడి ఈజ్ గోయింగ్ అండ్ సంబడి ఈజ్ ట్రావెలింగ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. వెళ్ళేవాడు నడుస్తుంటాడు, తర్వాత ప్రయాణం చేసేవాడు కూడా నడుస్తుంటారు. కానీ ఈ ఇద్దరికి మధ్య తేడా ఉంటుంది. ప్రయాణం చేసే వ్యక్తి ఎలా ఉంటాడంటే, నేను ఎక్కడికి వెళుతున్నాను అన్న ఒక జ్ఞానంతో నడుస్తుంటాడు. కాబట్టి గమ్యాన్ని చేరుకోవడం చాలా సులభతరం అవుతుంది. అందువల్ల మీ అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, ఎక్కడికి వెళుతున్నాము అన్నది స్పష్టంగా తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ట్యాంక్ ఉంది, నీళ్ళ ట్యాంక్ ఉంది, ఆ చెరువులో మీరు అనుకొని అందులో దుంకారనుకోండి, దాని నుంచి మీరు బయటికి సులభంగా రాగలరు. ఎందుకంటే దుంకాలి అన్న ఉద్దేశంతో మీరు అందులో దూకారు కాబట్టి మీరు బయటికి వస్తారు. కానీ సడన్ గా మిమ్మల్ని ఎవరినైనా తోసేస్తే అక్కడ మీరు బయటపడే ఛాన్సులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానివల్ల మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ అడుగు పెట్టబోతున్నాం, దేనిలో మనం దూకబోతున్నాం అన్నది మీకు ముందుగానే అవగాహన ఉంటే దాని నుంచి బ్రహ్మాండంగా ఈదుకొని మీరు బయటికి రాగలరు. కాబట్టి ఆల్వేస్ నో వేర్ యు ఆర్ గోయింగ్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్. ఈ 3 విషయాలు కనుక మీకు తెలిస్తే మీ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ ప్రొఫెసర్ గారు కూడా మాట్లాడారు, ప్రిన్సిపల్స్ మాట్లాడారు, డీన్ మాట్లాడారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాట్లాడారు, మోహన్ గారు మాట్లాడారు. వీళ్ళందరూ ఏం చెప్పారంటే, మీరు ఏం ఆలోచిస్తున్నారంటే, ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాయిన్ అవుతే మా లైఫ్ సెటిల్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు. రెండవది, మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉందని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే, క్యాంపస్లో మాకు ఉద్యోగాలు దొరుకుతాయని మీరు ఆలోచిస్తున్నారు. అందువల్ల ఈ కాలేజీలో చేరితే మా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చాలా మంది ఆలోచనలు ఉన్నాయి. ఈవెన్ తల్లిదండ్రులు కూడా అదే అనుకుంటున్నారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, మీరు జీవితంలో సెటిల్ అవ్వకూడదు. అందరూ అనుకుంటున్నారు, ఈయన ఎందుకు పిలిచాం చీఫ్ గెస్ట్గా, మేమంతా సెటిల్ అవుదామని వస్తే ఈయన మీరు సెటిల్ అవ్వద్దు అంటున్నారు. సెటిల్మెంట్ అన్న కాన్సెప్ట్ మన మైండ్లో వస్తే ఏమవుతుందంటే, మనలో ఉన్న క్రియేటివిటీ ఆగిపోతుంది. అంటే మనం బియాండ్, అంటే నాకు కావాల్సింది ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ తెచ్చుకుంటే చాలు, నా లైఫ్ ఇంకా అయిపోతుంది అని అనుకుంటే మనలో దాగి ఉన్న క్రియేటివ్ పర్సన్ ఎవరైతే ఉంటాడో వాడు బయటికి రాడు. కానీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం, నాలెడ్జ్ని సమకూర్చుకోవడానికి మీరు వచ్చారు, కానీ డిగ్రీ సంపాదించడానికి మీరు రాలేదు. మీరు క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ తీసుకోవడానికి ఇక్కడ రాలేదు. మీరు వచ్చింది ఇక్కడ జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి. ఆ జ్ఞాన సముపార్జనలో డిగ్రీ రావడం అన్నది ఒక బై ప్రోడక్ట్. మీకు క్యాంపస్లో ఇంటర్వ్యూలో సెలెక్షన్ రావడం అన్నది ఒక బై ప్రోడక్ట్. మీ మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే, మీ ఫ్యాక్టరీలో ఇక్కడ జ్ఞానాన్ని సమకూర్చుకొని దేశానికి ఉపయోగపడే ఒక వ్యక్తిలాగా ఈ కాలేజీ నుంచి బయటపడడం అన్నది మీ లక్ష్యమని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు కావలసింది దేశానికి ముందుకు తీసుకువెళ్ళగలిగిన వ్యక్తులు, లైఫ్లో సెట్ అవ్వాలి కాదు. కాబట్టి ఆ విధమైన ఆలోచనలతో కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే బ్రహ్మాండంగా. కాబట్టి మనం టెస్ట్ ట్యూబ్లో కూడా, కెమిస్ట్రీలో కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఆ సొల్యూషన్లోకి మనం సాల్ట్ వేస్తాం, ఆ కెమికల్ వేస్తాం. కానీ ఆ కెమికల్ సెటిల్ అవ్వకుండా ఉండడానికి మనం ఆ టెస్ట్ ట్యూబ్ను పట్టుకొని దాన్ని మూవ్ చేస్తూ ఉంటాం. ఎందుకు? ఆ కెమికల్ సెటిల్ అయిపోతే ఆ రియాక్షన్ పూర్తి అవ్వదు, ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. అదేవిధంగా మీరు సెటిల్మెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తుంటే, మీరు ఏ ఉద్దేశంతో, ఈ దేశం మిమ్మల్ని ఏ ఉద్దేశంతో ఇక్కడ చూస్తుందో ఆ ఉద్దేశం సఫలీకృతం కాదు. అందువల్ల యువర్ మెయిన్ ఫోకస్ అండ్ మెయిన్ ఇంటెన్షన్ హ్యాస్ టు బి టు గెయిన్ నాలెడ్జ్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్టు, మీ సబ్జెక్ట్ను ఎలా అవపోసన పట్టాలంటే రాత్రి లేపినా కూడా మీరు బ్రహ్మాండంగా మాట్లాడగలిగే స్థాయికి మీరు ఎదగాలి. చాలా మంది పిల్లల్ని అడిగితే, సార్ ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అంట, ఇది సెకండ్ ఇయర్లో చదివేశాం సార్ అంటారు, మేము థర్డ్ ఇయర్లో ఉన్నామండి, సెకండ్ ఇయర్లో ఇది అయిపోయింది అంటారు. కానీ ఒక రైతులు వెళ్ళి అడగండి. ఎందుకంటే చాలా మంది మీ తల్లిదండ్రులు వ్యవసాయదారులు, నేను వ్యవసాయం చేస్తున్నాను, 12 ఎకరాల భూమిని తీసుకుని వ్యవసాయం చేసి వచ్చాను ఈరోజు మీ దగ్గరికి.
వ్యవసాయదారుణ్ణి రాత్రి 12 గంటలకు లేపిన వ్యవసాయం గురించి ఏదైనా అడగండి, బ్రహ్మాండంగా మీకు చెప్పగలడు. అతను అవుట్ ఆఫ్ సిలబస్ అని ఎప్పుడు మాట్లాడు, ఎందుకంటే ఆ సబ్జెక్టును అంతరంగంలో కలిసిపోయింది అన్నమాట. కాబట్టి మీరు యాజ్ ఎ స్టూడెంట్స్ మీరు ఏది చదువుతున్నారో అది కనుక మీరు వంట పట్టించుకుంటే మీలో అద్భుతమైన వ్యక్తులు బయటకు వస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి బయట కంపెనీస్ వస్తున్నాయి, దెర్ ఈజ్ నో డౌట్. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎలా స్టూడెంట్స్ ఏ విధంగా తయారవ్వాలంటే, సత్య నాదెండ్ల గారు పెంచలయ్య గారికి ఫోన్ చేయాలి. సత్య నాదెండ్ల గారు మైక్రోసాఫ్ట్ అధిపతి, ఆయన పెంచలయ్య గారికి ఫోన్ చేసి, సార్ మీ కాలేజీ నుంచి ఒక 50 మంది నాకు కావాలండి అని ఆయన పెంచలయ్య గారికి ఫోన్ చేయాలన్నమాట. ఆ స్థాయికి మనం రాగలం. సుందర్ పిచ్చయ్య గారు గూగుల్ అధిపతి, ఆయన ఫోన్ చేయాలి. ఫోన్ చేసినప్పుడు పెంచలయ్య గారు ఏం చెప్పారంటే, సారీ అండి ఈ సంవత్సరం నేను ఇవ్వలేను, వచ్చే సంవత్సరం మీ రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తాను అని ఆయన వాళ్ళతో మాట్లాడగలగాలి. ఆ స్థాయికి మనం ఈ ఇన్స్టిట్యూట్ని మనం తీసుకురావాలన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అసాధ్యం ఏది కాదు. మీరు అనుకోవచ్చు అది ఎలా సాధ్యం అవుతుంది సార్? సాధ్యం. మనం బయట కంపెనీల కోసం చూడడం కాదు, ఆ కంపెనీలు మనల్ని వెతుక్కుంటూ రావాలి మన దగ్గరికని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీ దగ్గర అటువంటి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉన్నప్పుడు. వజ్రాలు మనకు ముంబైలోనూ సూరత్లోనూ దొరకవు. వజ్రాలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి ముంబైలో సూరత్లో షైనింగ్ చేసి వాటిని బయటకు అమ్ముకుంటున్నారు. మీరంతా ఈ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వజ్రాలు, మీరంతా ఈ వజ్రాలను తీసుకొచ్చి ఈ వజ్రాలను ఈ రోజు తీసుకొచ్చి సానబెట్టే ప్రక్రియ పెంచలయ్య గారు వారి సానబట్టే మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళందరి ద్వారా మిమ్మల్ని అద్భుతంగా సానబట్టి ఒక ప్రకాశవంతమైన వజ్రాలుగా మీరు తయారు చేస్తారు. మాకు నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ జరుగుతుంది. నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్. అందులో ఎంటర్ అవ్వగానే ఒక రాయి ఉంటుంది. రాయి, ఆ రాయి కింద రాసి ఉంటుంది మీరు ఈ రూపంలో వస్తున్నారు. ఆ తరువాత దాని కొంత తర్వాత ఒక అందమైన శిల్పం ఉంటుంది. ఈ రూపంలో వచ్చిన మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసి మేము బయటికి పంపిస్తామని సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో అక్కడ మా విషన్ అన్నమాట. అదేవిధంగా మీరు 3 రాళ్లుగా ఇక్కడికి వచ్చారు, 3 వజ్రాలుగా మిమ్మల్ని ఇక్కడికి వచ్చారు. కాబట్టి మిమ్మల్ని సానబట్టి మీలో అవసరం లేని అంశాలను బయటికి తీసి మిమ్మల్ని ఒక అద్భుతమైన శిల్పాలుగా తయారు చేసే ప్రక్రియ ఈ కాలేజీలో జరగబోతుందన్నమాట. దానికి మీరు సిద్ధంగా ఉండాలి అన్నది మీరందరూ నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి అటువంటి ప్రక్రియలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతూ మీరు ముందుకు వెళ్ళాలి. అందువల్ల సెటిల్మెంట్ గురించి ఎప్పుడు ఆలోచించకండి. ఎప్పుడు కూడా మీరు వైబ్రెంట్గా ఉండాలి, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకునే ప్రక్రియలో మీరందరూ కూడా సహభాగం కనుక వహిస్తే అప్పుడు బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళగలరు అన్నది నేను మీకు ఈరోజు చెప్పాల్సిన మొదటైన అంశం. తర్వాత మీరు ఏదైనా ఒక పండు చూస్తే, చెట్టు మీద పండు చూస్తే దాన్ని కొట్టడానికి 3 విధాలు ఉంటాయి, 3 మార్గాలు. 3 మార్గాలు. చెట్టు మీద బ్రహ్మాండమైన పండు కనిపిస్తుంది నాకు, అది నేను తినాలి అన్న నాకు కోరిక. దాన్ని ఏ విధంగా నేను చేయగలను? మొదటిది చెట్టు ఎక్కి ఆ పండును తీసుకురావడం, రెండవది ఒక కర్ర తీసుకొని దాన్ని కొట్టడం, మూడవది చేసి ఒక రాయిని తీసుకొని దాన్ని కొట్టడం. కాబట్టి ఈ 3 విధానాల్లో మనం ఆ పండును తీసుకురావచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎప్పుడైతే చెట్టు పైకెక్కి మీరు పండును తీసుకురాగలరో ఆ పండు బ్రహ్మాండమైన షేప్లో అదే విధంగా మీరు తెచ్చుకోగలరు. అదే కర్ర పెట్టి కొడితే కింద పడిపోవచ్చు, దానికి దెబ్బ తగలవచ్చు. రాయి వేసి కొడితే కూడా దానికి దెబ్బ తగలవచ్చు, దాన్ని మీరు పొందలేకపోవచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా జీవితంలో షార్ట్ కట్స్ అన్నవి వద్దు. మనకి ఆల్వేస్ హ్యావ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్లో మీరు ముందుకు వెళ్ళండి. చాలా మంది షార్ట్ కట్స్ మీకు చెప్తారు. మొన్న ఒక కాలేజ్కి వెళ్ళాను, నవీ ముంబై, మహారాష్ట్రలో నవీ ముంబైకి వెళితే ఆ పిల్లవాడు వచ్చి ఒకటి చెప్పాడు, సార్ బ్రహ్మాండమైన యాప్ ఒకటి తయారు చేశాను సార్. నేను అనుకున్నాను ఏదైనా మంచి ప్రజలకు ఉపయోగపడే యాప్ ఏమో ఇది అనుకుంటే, ఆ చేసిన యాప్ ఏంటంటే
గత 30 సంవత్సరాలుగా ఆ కాలేజీలో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా వాడు అందులో ఎక్కించి నెక్స్ట్ సెమిస్టర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయంటే ఆ యాప్ మీకు ఇస్తుందంట బయట. అంటే మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ ఫర్ ది నెక్స్ట్ ఎగ్జామినేషన్ అన్నది మీకు అక్కడ తెలుస్తుంది. దీనికోసం మనం చదువుకుంటున్నది ఆలోచించండి ఒకసారి. దేనికి చదువుతున్నాం మనం? కంప్లీట్ సబ్జెక్టు తెలుసుకోవడానికి మనం చదవాలి. పాస్ అవ్వడానికి అంటే మనం రేపు జీవితంలో గొప్ప విజయాలు సాధించలేము. అందువల్ల ఈరోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పడం ఏంటంటే, చెట్టు మీదికి వెళ్ళి ఎలాగా కష్టపడి పైకెక్కి పండు కోసుకొని వచ్చి తింటే దానిలో ఉన్న ఆనందం, మీరు మొత్తం సబ్జెక్ట్ను తెలుసుకొని దానిని అవపోసన బట్టి మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్గా తయారైనప్పుడు బ్రహ్మాండమైన అనుభూతులు మీరు పొందగలుగుతారు. అందువల్ల డోంట్ హ్యావ్ షార్ట్ కట్స్ ఇన్ యువర్ లైఫ్. షార్ట్ కట్ విల్ కట్ షార్ట్ యువర్ లైఫ్. షార్ట్ కట్ అన్నది మీ జీవితాన్ని కట్ షార్ట్ చేసేస్తుంది. కాబట్టి నెవర్ అడాప్ట్ ది షార్ట్ కట్ మెథడ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆల్వేస్ హ్యావ్ హార్డ్ వర్క్ అండ్ ఆల్వేస్ డూ. బికాజ్ ఎందుకంటే మేమందరం కూడా 135 కోట్ల మంది ప్రజలు మీ కాలేజీ బయట మీకోసం ఎదురు చూస్తున్నాం. మళ్ళా ఎప్పుడొక సర్ సివి రామన్ ఈ కాలేజీ నుంచి బయటకు వస్తారా, ఎప్పుడొక ఏపీజే అబ్దుల్ కలాం ఈ కాలేజీ నుంచి బయటకు వస్తారా అని చెప్పేసి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ ప్రాంతం, ఎందుకంటే ఈ ప్రాంతంలో గొప్ప గొప్ప మహానుభావులు ఎదుగుందారు. ఒక వ్యక్తి అమెరికాలోకి వెళ్ళి వ్యాక్సిన్స్ జరుగుతున్న సభలో పాల్గొంటే అక్కడ అమెరికన్లు భారతీయులందరూ కూడా ఫ్రీ వ్యాక్సిన్స్ కోసం మా దగ్గరికి వస్తారు అని చెప్పి ఆయన అవహేళన చేశాడు భారతీయులు. ఆ భారతీయుల్ని చేసిన అవహేళన ఆ వ్యక్తి మనసు గుండెల్లో తగిలింది. నేను భారతదేశంలో పుట్టాను, భారతదేశంలో పుట్టిన నన్ను, మా భారతదేశాన్ని ఈ విధంగా మీరు అంటారా అని చెప్పేసి ఆయన ఇంజనీరింగ్ చదివినా కూడా బయోటెక్నాలజీలో మరి ఒక డిగ్రీ సాధించి ఆయన ప్రపంచంలోనే అతి తక్కువ ధరలో వ్యాక్సిన్స్ ను ప్రొడ్యూస్ చేసి ప్రపంచానికి అంతటికీ కూడా వ్యాక్సిన్స్ అందజేశారు. ఆయన హెచ్ఐవి వ్యాక్సిన్స్ తయారు చేసి ఇచ్చిన గొప్ప వ్యక్తి నెల్లూరు జిల్లా వ్యక్తి. నెల్లూరు జిల్లా వ్యక్తి ఎవరు? పద్మభూషణ్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారు. వరప్రసాద్ రెడ్డి గారు నా రియల్ హీరో. వరప్రసాద్ రెడ్డి గారు ఏ సభకు వెళ్ళినా ఆయన గురించి మాట్లాడతాను. అంటే ఈ విధంగా నా దేశాన్ని ఈ విధంగా మీరు భావిస్తారా అని చెప్పి తను చెట్టుపైకి వెళ్ళి ఎలా పండు తీసుకొని వచ్చి మీరు ఆనందాన్ని పొందుతారో ఆయన కష్టపడి ఆ విధంగా ఆయన విజయాన్ని సాధించుకురాగలిగారు. ఆ వ్యక్తి మన నెల్లూరు జిల్లా నుంచి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తుల జీవితాలు మీరు చదవండి, అటువంటి వ్యక్తుల గురించి చదవండి. డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, ఆయన జేఎన్టీయూ అనంతపూర్లో చదివారు. ఇప్పుడు చూడండి, కోవిడ్ సమయంలో కానీ ఆ తరువాత కానీ ఆ సంస్థను ఏ విధంగా ముందుకు తీసుకువెళుతున్నారంటే ఆయన జీవితం గురించి చదవాలి. అందువల్ల మీకు చేసే ఇంకొక సూచన ఏంటంటే, ఎప్పుడు కూడా జీవితంలో అతి గొప్ప విజయాలను సాధించే వ్యక్తులను మనం రోల్ మోడల్స్గా తీసుకుందాము. మనం ఎప్పుడు చూసినా కూడా సినిమా వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకుంటున్నాం. సినిమాలో చేసేవాళ్ళు, సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, వీళ్ళను మనం రోల్ మోడల్స్గా తీసుకున్నాం. కానీ జీవితంలో నిజంగా కష్టపడి పైకి వచ్చి సమాజానికి ఉపయోగపడిన వాళ్ళని మనం రోల్ మోడల్స్గా తీసుకుంటే మన జీవితంలో ఒక గొప్ప ఆనందం కలుగుతుంది. నేను కూడా ఆ వ్యక్తిలాగా ఎందుకు కాకూడదు అని ఒక మనసులో ఆ విధమైన భావాలు మీరు తీసుకోండి. కాబట్టి వీలున్నప్పుడు అంతా కూడా జీవితంలో విజయాలు సాధించిన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను చదువుతూ ఉండండి. అది మిమ్మల్ని కూడా ఆ దిశగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళి మిమ్మల్ని కూడా ఒక గొప్ప వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేసుకొని కాలేజీకి వచ్చారు. అమ్మా నాన్నలు ఈరోజు ఉంటారు, ఈరోజు ఉండేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరేమనుకుంటారంటే మాకు చాలా స్వాతంత్రం ఇచ్చేసింది, మాకు చాలా స్వేచ్ఛ వచ్చింది, ఇప్పటి వరకు అమ్మా నాన్నలు మమ్మల్ని బిగించి పట్టుకొని మమ్మల్ని నడిపించారు, కానీ వాళ్ళు లేరు ఇప్పుడు. కాబట్టి నాకు కాలేజీలో చాలా స్వేచ్ఛ, కాలేజీలో మీకు ఖచ్చితంగా స్వేచ్ఛ లభిస్తుంది. కానీ స్వేచ్ఛ ఎప్పుడు కూడా మీలో జవాబుదారీతనాన్ని నేర్పించాలి అని మీ మనసుల్లో ఉంచుకోండి అన్నది చాలా ముఖ్యమైన విషయం. స్వేచ్ఛ వచ్చిందని విచ్చలవిడిగా మనం తిరిగితే మన జీవితంలో కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉండిపోతాం.
ఈ ఇచ్చిన స్వేచ్ఛను బాధ్యతాయుతంగా కనుక మీరు మార్చుకోగలిగితే రేపు మీరు రోడ్లో నడుస్తుంటే ప్రజలు మిమ్మల్ని చూడాలి, ప్రజలు మీ దగ్గరికి ఆటోగ్రాఫ్ కోసం రావాలి. కాబట్టి ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛను జవాబుదారీతనంతో కనుక మీరు వాడుకుంటే మీ జీవితాలు బ్రహ్మాండంగా తయారవుతాయన్నది నేను చెప్పబోతున్నాను. తర్వాత మీరు ఎంతోమంది ఎన్నో ధర్మాలకు చెందిన వాళ్ళు ఉంటారు, ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. కానీ నేను ప్రతిరోజు ఒక మందిరానికి వెళ్ళమని మిమ్మల్ని చెబుతాను. మన కాలేజీలో ప్రతిరోజు ఒక మందిరానికి వెళ్ళాలి. మీరు అడుగుతారు, సార్ ఇక్కడ మందిరాలు ఎక్కడున్నాయి? మన కాలేజీలో ఉన్న మొదటి మందిరం ఏదంటే లైబ్రరీ. లైబ్రరీ అన్నది అందుకనే దాన్ని వాచనాలయం అంటామనంటే ఇట్స్ ఎ టెంపుల్. కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు ఈ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సాధారణంగా పేపర్లలో చూస్తుంటాను, ఏ న్యూస్ వస్తుంది, కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రోజు తొక్కిసలాట జరిగింది థియేటర్ దగ్గర. ఇంకా కొన్ని చోట్ల మద్యం షాపుల ముందు తొక్కిసలాట జరుగుతుంది. వెరీ అన్ఫార్చునేట్. కానీ నేను ఏ వార్తల కోసం చూస్తానంటే ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లైబ్రరీలో తొక్కిసలాట జరిగింది అన్న వార్త పేపర్లో నాకు కనిపించాలి, న్యూస్ పేపర్లో ఆ విధంగా కనిపించాలి. ఆ విధమైన తొక్కిసలాటలు జరగాలి, లైబ్రరీలో తొక్కిసలాటలు జరగాలి. ప్రిన్సిపల్ గారు చెప్పారు, 56,000 పుస్తకాలు ఉన్నాయి మా దగ్గర, 10,300 రెఫరెన్సెస్ ఉన్నాయి, ఆ తర్వాత ఎన్నో విషయాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇటువంటి మందిరం మన దగ్గర ఉన్నప్పుడు ఆ మందిరాన్ని రోజు సందర్శించాలి. కాలేజీలో పెద్ద గొడవలు జరగాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకని పెంచలే గారు వెళ్ళిపోయినట్టున్నారు, సార్ని పిలిచాను, ఈయనండి గొడవలు పెట్టిస్తారు ఇక్కడ అని చెప్పేసి. గొడవలు ఎవరికి జరగాలంటే మీకు లైబ్రేరియన్తో మధ్య గొడవలు జరగాలి. మీరు లైబ్రేరియన్తో గొడవ పెట్టాలి రోజు. సార్ ఈ పుస్తకం మాకు కావాలి, ఒక నెల ముందు చెప్పాం కానీ ఇంతవరకు మీరు ఈ పుస్తకం తేలేదు అని చెప్పి లైబ్రేరియన్తో కొట్లాటలు పెట్టుకోండి. అటువంటి న్యూస్ రావాలి. ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పిల్లలకి లైబ్రేరియన్కి మధ్య యుద్ధం జరిగింది అంటే ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. కాబట్టి అటువంటి వార్తలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలేజీలో ఉన్న ఇంకొక లైబ్రరీ, ఇంకొక మందిరం మీ గ్రౌండ్, ప్లే గ్రౌండ్ అన్నది రెండవ మందిరం. మీరు అందరూ గుర్తుంచుకోండి. వస్తూ చూశాను, బ్రహ్మాండమైన గ్రౌండ్ ఉంది, ఒక ఓపెన్ జిమ్ కూడా చూడడం జరిగింది నేను. తర్వాత మీ కాలేజీకి ఫిజికల్ డైరెక్టర్ కూడా ఉన్నారు, ఆయన కలిశారు నాకు, ఫిజికల్ డైరెక్టర్ గారు. ఎస్, రవిచంద్ర అని ఫిజికల్ డైరెక్టర్ కలిశారు. సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఫిజికల్ డైరెక్టర్స్ నాకు ఎక్కడ కనపడలేదు. కానీ ఈ కాలేజీలో ఒక ఫిజికల్ డైరెక్టర్ కూడా ఉన్నారు అంటే అది ఒక గొప్ప విషయం, మీరు అందరూ భావించాలి. సో దానివల్ల మీరు ప్రతిరోజు కూడా ఈ రెండవ మందిరాన్ని కూడా సందర్శించాలి. మీరు మొదటి మందిరం లైబ్రరీ, రెండవ మందిరం మన లైబ్రరీ, ప్లే గ్రౌండ్. ఈ రెండు కనుక మీరు చేసుకోగలిగితే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ కొట్లాటలు కూడా పెరగాలి, ఆ విధంగా మీరు మారగలగాలి. కాబట్టి యూ హ్యావ్ టు బికమ్ ఏ అసెట్ ఫర్ ది సొసైటీ. మీరు సమాజం యొక్క ఆస్తులుగా మీరు తయారవ్వాలి. మొన్నటి వరకు మీరందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు, కానీ ఈ రోజు నుంచి మీరు యువర్ ప్రాపర్టీ ఆఫ్ ది నేషన్. మీరు దేశానికి సంబంధించిన ఆస్తులు. మిమ్మల్ని చూసి దేశం గర్వపడాలి. ఆ విధమైన ఆలోచనలతో మీరు కనుక ముందుకు వెళితే ఎంతో గొప్ప ప్రగతిని మీరు సాధించగలరు. ఆ తర్వాత ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళగలరు. మా అబ్బాయి కూడా ఐపీఎస్లో ఉన్నాడు. మా అబ్బాయి కూడా తమిళనాడు కాడర్లో ఐపీఎస్ ఏఎస్పీగా ఇప్పుడే పోస్టింగ్లో ఉన్నాడు. ఎందుకు చెప్పానంటే చాలా మంది నన్ను అడుగుతారు, సార్ ఇది ఎలా సాధ్యం, ఎలా జరిగింది అని. దానికి నేను ఇచ్చే ఒకటే సమాధానం, లుక్ అండ్ క్వశ్చన్. లుక్ అండ్ క్వశ్చన్. చూడండి, తరచి చూడండి, ఇంకా లోపలికి వెళ్ళి చూడండి, ఆ తర్వాత ప్రశ్నించండి. ఎప్పుడైతే ఈ విధమైన భావాలు మీలో ఉంటాయో అప్పుడు మీరు ఏమి సాధించాలనుకుంటారో అది సాధిస్తారు అని చెప్పారు. ఇంజనీరింగ్ 4th ఇయర్లో చదువుతున్నప్పుడు పిలానీలో మావాడు చెప్పాడు, నేను సివిల్ సర్వీసెస్ కూర్చోవాలి. ఐ సెడ్ గో హెడ్. నువ్వు ఎప్పుడైతే ఒక మార్గాన్ని నిర్ణయించుకున్నావో యూ గో హెడ్ అండ్ డూ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్.
సో పరీక్ష రాశాడు, తెచ్చుకున్నాడు. అందువల్ల నేను మీకు చేస్తున్న సూచన ఏంటంటే, మనము ఏం కావాలి, ఏ విధంగా వెళ్ళాలి అన్న భావన ఇప్పటి నుంచే మీరు తీసుకురండి. ప్రశ్నించే స్వభావాన్ని నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు ప్రశ్నించే స్వభావాన్ని నేర్చుకుంటారో మీ నుంచి బ్రహ్మాండమైన ఆవిష్కరణ తయారవుతాయి. దానికోసం 2 చిన్న ఉదాహరణలు ఇస్తాను. ఇజ్రాయెల్ దేశంలో మీలాగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజీలో మేము వస్తున్నప్పుడు మమ్మల్ని ట్రీ ప్లాంటేషన్ చేసి అందులో చెట్లు నాటాము. మేము చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి. అదేవిధంగా ఇజ్రాయెల్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. 15 మొక్కలు నాటారు. రోజు పిల్లలు ఆ మొక్కల మీద నుంచి మొక్కలు చూసుకుంటూ వెళుతున్నారు. కానీ ఒక్క పిల్లవాడికి మటుకు డౌట్ వచ్చింది. వాడు చూడటం మొదలు పెట్టాడు. 15 మొక్కలు, ఒకే టైప్ ఆఫ్ మొక్కలు, ఒకే వయసున్న మొక్కలు మనం నాటాము. కానీ అందులో 2 మొక్కలు మిగతా మొక్కల కన్నా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి, మిగతా మొక్కల్లో అంత ఎదుగుదల లేదు అన్నది ఆ పిల్లవాడికి డౌట్ వచ్చింది. వేల మంది విద్యార్థులు అక్కడి నుంచి వెళుతున్నారు. కానీ ఒక విద్యార్థికి వచ్చి అడగడం మొదలు పెట్టాడు, ఎందుకు ఇది జరిగింది? తరచి లోపల చూద్దామని చెప్పేసి ఆ చెట్ల ముందు కూర్చున్నాడు. అక్కడ ఒక తోటమాలి ఉన్నాడు, గార్డెనర్. పిలిచి అడిగాడు, ఈ 2 మొక్కలు మిగతా వాటికన్నా బాగా పెరుగుతున్నాయి, దానికి కారణం ఏంటి అంటే, అతను అన్నాడు, నేను మిగతా వాటికి ఏ విధంగా ఎరువులు వేస్తున్నామో ఆ విధంగానే నేను ఈ చెట్లకు కూడా ఎరువులు వేస్తున్నాను. అయినా ఆ పిల్లవాడు వదలలేదు, కూర్చున్నాడు అక్కడ. ఇంకా తరచి అడిగి అప్పుడు తోటమాలి అన్నాడు, ఇక్కడి నుంచి దీని ముందు నుంచి ఒక పైప్ లైన్ వెళుతుంది అన్నాడు. ఆ పిల్లవాడు తవ్వితే అక్కడ ఒక పైప్ లైన్. ఈ 2 మొక్కలు ఏవైతే బ్రహ్మాండంగా పెరుగుతున్నాయో ఆ 2 మొక్కల ముందు వెళుతున్న పైప్ లో 2 స్మాల్ హోల్స్ ఉన్నాయి, 2 రంధ్రాలు ఉన్నాయి. దాని నుంచి నీళ్లు బొట్టుగా వెళుతూ ఈ చెట్టు దగ్గరికి వెళుతున్నాయి, ఈ 2 మొక్కల వరకు మాత్రమే. కాబట్టి ఆ పిల్లవాడు ఏం స్టడీ చేశాడంటే, మనం బొట్టుగా కనుక నీళ్లు ఇవ్వగలిగితే మొక్కలకు, అవి మిగతా మొక్కల కన్నా బాగా పెరుగుతాయని చెప్పి ఆ విషయంలో స్టడీ చేసి ప్రపంచంలో మొట్టమొదటిగా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ని మీలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ప్రపంచానికి ఇవ్వగలిగాడు. దానికి ప్రధానమైన కారణం అబ్జర్వేషన్. చూశాడు, తరచి చూశాడు, ఇంకా లోపలికి వెళ్ళి చూశాడు, ప్రశ్నించాడు ఎందుకు జరుగుతుందని. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇచ్చిన మీలాంటి ఒక స్టూడెంట్. నా మొబైల్ ఫోన్లో ఇంకొక యాప్ ఉంది. ఆ యాప్ని నేను అప్పుడప్పుడు వాడుతుంటాను ఎప్పుడైనా నేను ప్రయాణం చేయాలి. మీలాంటి కుర్రవాళ్ళు ఒక 4 బెంగళూరులో ఒక కంపెనీకి ఇంటర్వ్యూ వస్తే వాళ్ళు బస్ స్టాండ్కి వెళితే అప్పటికే బస్సులు వెళ్ళిపోయాయి. కాబట్టి బెంగళూరుకు వెళ్ళలేకపోయారు వాళ్ళు. దానివల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. అంటే వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు, మనం కనుక బస్సులో ముందే రిజర్వేషన్ చేసుకోగలిగితే, ట్రైన్లకు ఎలా చేసుకుంటున్నామో మనం బస్సుకు ముందే రిజర్వేషన్ కనుక చేసుకుని ఉంటే మనం బెంగళూరుకు వెళ్ళగలిగే వాళ్ళం, మనకు ఉద్యోగాలు వచ్చేవి కదా అని. మరి బస్సులో రిజర్వేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి ఈ 4 కూర్చున్నారు. 4 నెలలు పని చేశారు. అన్ని బస్ డిపోలకి వెళ్ళారు. అక్కడ ఉన్న బస్సు డీటెయిల్స్ సంపాదించారు. ఏపీఎస్ఆర్టీసీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ సంపాదించారు. ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి డీటెయిల్స్ సంపాదించి వీటన్నిటిని ఒక డాటాగా తయారు చేసి ఒక అప్లికేషన్ తయారు చేశారు. ఆ అప్లికేషన్ పేరే రెడ్ బస్ అన్న అప్లికేషన్ మీరు ఏదైతే వాడుతున్నారో మీలాంటి 4 విద్యార్థులు తయారు చేసిన అప్లికేషన్. ఎందుకంటే వాళ్ళు ఆలోచించారు. కానీ మనం ఏంటి, వాట్సాప్లో మునిగిపోయి ఉన్నాం, చాలా మంది స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతున్నారు. అది ఏమవుతుందో తెలియదు నాకు. వాట్సాప్ లేకుండా బతకలేరు, సోషల్ మీడియా లేకుంటే బతకలేరు. అవన్నీ కూడా మనల్ని ఒక విచిత్రమైన డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. కానీ ఈ 4 పిల్లలు రెడ్ బస్ అప్లికేషన్ తయారు చేసి 2 సంవత్సరాలు వీళ్ళే రన్ చేశారు. 2 సంవత్సరాల తర్వాత ఈ అప్లికేషన్ అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళకి ఎంత వచ్చిందో తెలుసా? 1600 కోట్లు వచ్చింది. 1600 కోట్లు, ఒక్కొక్కరికి 400 కోట్లు వచ్చింది. మీరు ఆ విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటాడు రాజు అనే అబ్బాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. ఎలా వచ్చింది మీకు ఐడియా అంటే, ది ఓన్లీ కాన్సెప్ట్ లుక్ అండ్ క్వశ్చన్. కాబట్టి మీరు జీవితంలో ఏదైనా సాధించుకోవాలంటే చూడండి, తరచి చూడండి, ఇంకా లోపలికి వెళ్ళి చూడండి, ప్రశ్నించండి. మీరు జీవితంలో సాధించాల్సింది ఏదైతే అనుకున్నారో ఆ సాధనలో మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలరు. ఆ విధమైన భావనలో ఉండాలి. కాబట్టి డోంట్ సెటిల్ ఫర్ ఎ జాబ్, డోంట్ సెటిల్ ఫర్ ఎ క్యాంపస్ ఇంటర్వ్యూ.
ఆల్వేస్ థింక్ దట్ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ది నేషన్. మేము దేశానికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఆలోచనలు ఇప్పటి నుంచే మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళగలరు. కాబట్టి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో నేను మీ అందరికీ చెబుతున్నది ఏంటంటే, డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. మనల్ని ఏం చేస్తామంటే మనకు పరిధులు మనం గీసేస్తాం. నేను ఇంతే, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి నేను పెద్దగా ఎదగలేను, కాబట్టి నేను ఒక చిన్న క్యాంపస్ ఇంటర్వ్యూకి సెటిల్ అయిపోతానని మీరు అనుకోకూడదు. కలువలు తామరల ఉదాహరణ నేను కూడా ఇస్తుంటాను. రామేశ్వరం వెళ్ళాను, అబ్దుల్ కలాం గారి ప్రదేశం. రామేశ్వరంలో ఆయన మెమోరియల్ చూసి, రామేశ్వరంలో పెద్ద గుడి కూడా ఉంది, అక్కడికి వెళ్ళాను. ఆ గుడి బయట తామర పూలు అమ్ముతున్నాను. ఆ తామర పూలు అమ్మే అతను నేను ఎక్కడి నుంచి తెచ్చాడు అంటే, ఇక్కడే సార్ అన్నా. సరే నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి అతనితో పాటు వెళ్ళాను. తామర పూలు ఎక్కడ ఉన్నాయి, బురద ఉందన్న. ఆ బురద మధ్యలో నన్ను తీసుకువెళ్తే చిన్న చిన్న పురుగులు కుడుతున్నాయి, తర్వాత చిన్న చిన్న చేపలు వచ్చి కుడుతున్నాయి. నన్ను లోపలికి తీసుకెళ్ళి కాళ్ళంతా బురద అయిపోయి అక్కడికి వెళ్ళి తామర పూలు కోసుకొని వచ్చి మళ్ళా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తామర పూలు గుడిలోకి తీసుకువెళితే, ఆ గుడిలో పూజారి తామర పూలు తీసుకొని భగవంతుడి కాళ్ళ దగ్గర తామర పూలు పెట్టాడు. ఎక్కడ పుట్టింది? బురదలో. ఎక్కడికి చేరింది? భగవంతుని సన్నిధానంలో. కాబట్టి ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా పెరిగి ఎక్కడ చేరామన్నది ముఖ్యం. అది మీరు గమనించుకోవాలి. ఒక చిన్న గ్రామంలో పుట్టచ్చు. అబ్దుల్ కలాం గారు కూడా చిన్న గ్రామం రామేశ్వరంలో పుట్టారు. భారత రాష్ట్రపతి భారతదేశానికి మిసైల్స్ తో ఒక ఛేదించలేని ఒక వలయాన్ని మనకు సృష్టించాడు. ఒక చిన్న కామన్ విలేజ్ లో పుట్టిన వ్యక్తి. అతను ఎప్పుడు కూడా లిమిట్ దాటలు రాసుకోలేదు. నేను ఇంతే అని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైతే మన ఆశయాలు లిమిట్లెస్ గా ఉంటాయో, మనం రీచ్ అయ్యే ప్లేసెస్ కూడా లిమిట్లెస్ గా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించారు. అబ్దుల్ కలాం గారు ఎయిర్ ఫోర్స్ పైలట్ అవుదాం అనుకున్నారు, పైలట్ అవ్వలేకపోయారు. ఎందుకంటే 13 వేకెన్సీలు ఉంటే 9 మంది సెలెక్ట్ అయ్యారు. 9 వేకెన్సీలు ఉన్నాయి, ఆయన 13 మంది వెళ్ళారు. అక్కడ కూర్చుని ఆయన బాధపడుతుంటే ఆశ్రమం నుంచి, రిషికేశ్ ఆశ్రమం నుంచి అక్కడ గురువు గారు వచ్చి, నువ్వు బాధపడు, నీ ద్వారా ఏదో ఒక పెద్ద విజయం ఈ దేశానికి రాబోతుంది అని చెప్పి అతన్ని సంజాయిస్తే అతను వెళ్ళి మళ్ళా డిఆర్డిఓలో చేరి చేశారు. భారత రాష్ట్రపతిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లందరి సెల్యూట్ ఆయన తీసుకున్నాడు. ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలనుకున్న అతను మొత్తం ఎంటైర్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్ తీసుకుని చీఫ్ ఆఫ్ కమాండింగ్ స్టాఫ్ ఆ విధంగా భారత రాష్ట్రపతి దాకా ఎదగలేదు. ఎందుకు? ఆయన తనను లిమిట్ చేసుకోలేదు. అందువల్ల నేను మీకు చెబుతున్నది ఏంటంటే, మీ కెపాసిటీస్ని ఎప్పుడు లిమిట్ చేసుకోకండి. మీరు ఏదైనా సాధించగలను అన్న ఒక నమ్మకం మీలో పెట్టుకోండి. దెన్ స్కై ఈజ్ ది లిమిట్. ఆకాశం అన్నది మీకు హద్దు. ఆకాశం కన్నా ఎక్కువగా, ఇంకా ఎక్కువగా మనం ఎదగవచ్చు. కాబట్టి ఆ విధమైన భావాలు కనుక మీరు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నుంచే కనుక మీరు నిర్ణయించుకోగలిగితే, చూడండి, మీ జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీ అమ్మా నాన్నలు మీకు చూసి గర్వపడతారు. కాలేజ్ ఇన్స్టిట్యూషన్ గర్వపడుతుంది. పెంచలయ్య గారు గర్వపడతారు. మేమంతా గర్వపడతాం. దేశం గర్విస్తుంది మీకోసం. ఆ విధమైన ప్రయత్నాలతో మీరు వెళ్ళండి. తర్వాత ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చెడు అలవాట్లు నేర్చుకోవడానికి కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్లు, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతాయి. ఎందుకంటే మీరు అనుకుంటారు మాకు స్వేచ్ఛ దొరికింది. మీకు సీనియర్స్ కూడా అడ్వైస్ చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చాక నువ్వు స్మోకింగ్ చేయకుంటే ఎలాగా, ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చిన తర్వాత నువ్వు మందు కొట్టకుంటే ఎలాగా, అది మన కల్చర్ అని కూడా చెప్తారు చాలా. ఇలాంటి అడ్వైజులు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఈ అడిక్షన్లలో పడకండి. మీరు ఇటువంటి వ్యసనాలలో మీరు పడకండి. ఈ వ్యసనాలు మిమ్మల్ని పాతాళంలోకి తీసుకువెడతాయి. ఒకవైపు స్కై ఈజ్ ది లిమిట్ అని మాట్లాడుతున్నాం, ఇంకొక వైపు పాతాళంలోకి వెళ్ళిపోయి ఈ రెండు మీ ముందు ఉంటాయి. కాబట్టి ఏది తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం మీలో ఉండాలన్నది చాలా విషయం. నేను అంటాను, మీరు వ్యసనాలకు గురి అవ్వండి. మీరు ఖచ్చితంగా వ్యసనాలకు గురి అవ్వండి. మళ్ళా పెంచలయ్య గారు అంటారు, మన సార్ ఎందుకు అనవసరంగా పిలిపించాను, సార్ వ్యసనాలకు గురి అవ్వమని అంటారు. దేనికి అవ్వాలి? గెట్ అడిక్టెడ్ టు బుక్స్. పుస్తకాలకు వ్యసనం, ఆ వ్యసనం మీలో మొదలవుతుంది. గెట్ అడిక్టెడ్ టు గేమ్స్. ఆటలు ఆడేదాన్ని ఒక వ్యసనంగా మీరు మార్చుకోండి. న్యూస్ పేపర్ చదవడం వ్యసనంగా మార్చుకోండి.
జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఒక వ్యసనంగా మీరు మార్చుకోండి. ఎస్, ఇంజనీరింగ్ కాలేజీలోకి వచ్చిన తర్వాత వ్యసనాలు నేర్చుకోవాలి. ఏ వ్యసనాలు నేర్చుకోవాలి? పుస్తకాలు వ్యసనంగా మారాలి, ఆటలు వ్యసనాలుగా మారాలి, న్యూస్ పేపర్లు చదవడం వ్యసనంగా మారాలి, నాలెడ్జ్ సంపాదించుకోవడం వ్యసనంగా మారాలి. ఇటువంటి వ్యసనాలు మీరు తీసుకొని వెళితే రేపు దేశం మిమ్మల్ని నిలబడి స్టాండింగ్ ఓవేషన్ మీకు ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము గేట్ బయట. కాబట్టి ఆ స్టాండింగ్ ఓవేషన్ తీసుకుంటారా లేకుంటే పాతాళానికి వెళ్ళిపోతారా అన్నది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి స్టూడెంట్స్గా ఐఎమ్ జస్ట్ వార్నింగ్, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో అన్ని రకాల వాళ్ళు మీకు దొరుకుతారు. కాబట్టి ఎవరిని మనం దగ్గరికి రానివ్వాలి, ఎవరికి దూరంగా ఉండాలి అన్నది మనం మన ఇంగిత జ్ఞానంతో మనం చేసుకోగలిగిన ప్రధానమైన అంశమని మీకు తెలియజేస్తూ 4 విషయాలు మీరు చేయండి. 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి, 4 రకాల ట్రైనింగ్స్ మనం రోజు ఇచ్చుకోవాలి. మొదటిది, ట్రైన్ యువర్ బాడీ. శరీరానికి రోజు ప్రశిక్షణ ఇవ్వండి. ట్రైనింగ్ యువర్ బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైనింగ్ యువర్ బాడీ, యూ షుడ్ బి ఫిజికలీ ఫిట్. చూడగానే ఫిజికల్ ఫిట్నెస్ కనిపించాలి మీకు. దానికోసం కనీసం అరగంట నుంచి 45 నిమిషాల టైం, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, అందరూ కూడా రోజుకు 45 నిమిషాలు కనుక అరగంట నుంచి 45 నిమిషాలు ఆడండి, పరిగెత్తండి, లేకుంటే ఏదో ఒక మీరు జాగింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, వాట్ ఎవర్ యూ వాంట్. కానీ 30 నుంచి 45 నిమిషాలు మీరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. నెంబర్ 2, ట్రైన్ యువర్ మైండ్. మైండ్ ట్రైనింగ్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మనసు ఎటెటో వెళ్ళిపోతుంది, మనసు ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది. ఈ మనసును కంట్రోల్ చేయడం అన్నది చాలా ముఖ్యం. ఎవరైతే మనసును కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు గొప్ప అద్భుతమైన విజయాలు సాధించగలరు అని మీకు తెలియాలి. దాన్ని ఎలా చేయగలం? ధ్యాన అండ్ ప్రాణాయామ ఇస్ ది బెస్ట్ వే టు కంట్రోల్ మైండ్. కాబట్టి మీ సమయాన్ని తీసుకొని అరగంట చేస్తే చాలు. ధ్యానము కానీ ప్రాణాయామం కానీ ఖచ్చితంగా కాలేజీలో మీకు నేర్పిస్తారు. ఆ యూట్యూబ్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. రోజు గత 20 సంవత్సరాలుగా ఉదయం కనీసం 20 నిమిషాలు శ్రీ శ్రీ రవిశంకర్ గారి సుదర్శన్ క్రియ నేను చేస్తాను రోజు. సుదర్శన్ క్రియ డైలీ ఐ డూ ఫర్ 25 minutes. అది ఎంత మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుతుందంటే మనసు ఎక్కడికి వెళ్ళదు, మనలో ఎనర్జీ లెవెల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి సెకండ్ థింగ్ ఈజ్ ట్రైన్ యువర్ మైండ్. ది థర్డ్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ట్రైన్ యువర్ వర్డ్. మాటలు, మన మాటలకు ట్రైనింగ్ ఇవ్వాలి. మనం ప్రపంచంలో ప్రజలు భయపడే దేనికి అని ఒక రీసెర్చ్ జరిగితే మొదటిది చావుకి, రెండవది స్టేజ్ మీద మాట్లాడడానికి అని తేలిందన్నమాట. కాబట్టి ముఖ్యంగా అక్కడ కూర్చొని బ్రహ్మాండంగా మీరు ఆలోచించి కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది మనకి ఎంత కష్టమో అది. సో ఈ మాటలకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. గంప నాగేశ్వరరావు గారి మిత్రులు మధ్యాహ్నం మీకు చెప్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్. నేను అనుకోవడం, మన దగ్గర ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో మనం బ్రహ్మాండంగా మనం మాట్లాడగలం. మీ కాలేజీలో బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్, మీ హాస్టల్ బిల్డింగ్స్ మీద వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ నుంచి బ్రహ్మాండమైన పైప్ లైన్స్తో మీకు నీళ్లు అందిస్తున్నారు హెచ్ఎల్ఐగా. ఆ వాటర్ ట్యాంక్లో నీళ్లు లేకుంటే మీకు నీళ్లు రావు. కాబట్టి నీళ్లు రావాలంటే వాటర్ ట్యాంకులో నీళ్లు రావాలి. ఇక్కడి నుంచి మాటలు రావాలంటే ఈ ట్యాంకులో జ్ఞానం ఉండాలి. అది మీ అందరికీ తెలియాలి. కాబట్టి అక్వైర్ నాలెడ్జ్. ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ నేర్చుకున్నారో మీ దగ్గర కమ్యూనికేషన్ పెద్ద ప్రాబ్లం కాదు. అబ్దుల్ కలాం గారు గొప్ప కమ్యూనికేటర్ కాదు ఆయన కమ్యూనికేషన్ తమిళ యాక్సెంట్ కూడా ఉంటుంది, మీరు చూస్తే యూట్యూబ్లో చూడండి. కానీ ఆయన మాటల కోసం ప్రజలు వేచి చూసేవారు. ఎందుకంటే ఆయన మాటలలో ఆ బరువు ఉంటుంది, ఆ వెయిట్ ఉంటుంది. పీపుల్ యూస్ టు వెయిట్ ఫర్ డాక్టర్ కలాం బికాస్ హిస్ వర్డ్స్ హ్యాడ్ లాట్ ఆఫ్ వెయిట్. అంత బరువైన మాటలు, అంత చక్కని మాటలు ఆయన మాట్లాడేవారు. కారణం ఉన్న నాలెడ్జ్. సో మనం సాధారణంగా 2 వ్యక్తులు కూర్చుంటే బాగున్నారా అనుకుంటారు. మూడవ విషయం, ఆ సినిమా చూసారా అన్నదే నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట మనం మాట్లాడుకునేది. బియాండ్ మూవీస్ యూ కాంట్ స్పీక్ ఎనీథింగ్. కారణం ఆ సినిమాల నాలెడ్జ్ బ్రహ్మాండంగా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి సినిమాల మాటలే వస్తాయి. వేరే విషయం గురించి అడిగితే మనం ఏమీ మాట్లాడాలి. అందువల్ల విద్యార్థులందరికీ నేను చేస్తున్న 3వ ట్రైనింగ్ ఏంటంటే ట్రైన్ యువర్ వర్డ్. కాబట్టి మన క్లాసు పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవడం మొదలుపెట్టండి. రీడ్ యాజ్ మెనీ బుక్స్.
ఒక ప్రావర్బ్ ఉంది, మీరు చదివిన పుస్తకాలు ఏవో చెబితే నేను మీరేంటో చెబుతాను అంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరో చెబితే మీరెవరో చెబుతాను అని అంటారు అనమాట. టెల్ మీ హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్, దెన్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. టెల్ మీ వాట్ బుక్స్ యూ హ్యావ్ రెడ్, దెన్ ఐ టెల్ యూ వాట్ యు ఆర్. కాబట్టి మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దీని గురించి కూడా లక్ష్య సాధనలో మీరు చేయండి. కాబట్టి ఫైనల్ ట్రైనింగ్ ఈజ్ ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఆలోచన విధానాన్ని పాజిటివ్ గా తయారు చేసుకోండి. చాలా మంది నెగిటివ్ ఫీలింగ్స్ లో ఉంటారు. నెగిటివ్ థాట్ ప్రాసెస్, నేను చేయలేను, ఇది కష్టం, నా వల్ల కాదు, ఇవి థాట్ ప్రాసెసెస్. ఈ థాట్ ప్రాసెస్ ను పాజిటివ్ గా మార్చుకునే ట్రైనింగ్ కూడా మీరు ఇవ్వాలి. మన ఇంజనీర్స్ అందరికీ ఆరాధ్య దైవం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు సమ్మర్ వెకేషన్ కు వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ జోగ్ ఫాల్స్ చూడడానికి వెళ్ళారు. జోగ్ ఫాల్స్ అని కర్ణాటకలో ఉంది. ఆ జలపాతాలు చూస్తున్నప్పుడు వాళ్ళ మిత్రుడు ఒక అన్నాడు, ఎంత చక్కగా ఉంది ఈ జోగ్ ఫాల్స్, మనం రోజు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దామన్నాడు. ఇంకొక ఫ్రెండ్ వచ్చి ఇక్కడ ఒక చిన్న రూమ్ కట్టుకుందాం, ఆ కిటికీ తెరవగానే జోగ్ ఫాల్స్ దృశ్యం మనకు కనబడితే ఎంత ఆనందంగా ఉంటుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏమన్నారంటే, వాట్ ఎ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, ఎంత శక్తి వృధాగా పోతుంది. ఈ జోగ్ ఫాల్స్ కింద గనక మనం ఒక టర్బైన్ డిజైన్ చేసి పెడితే ఈ ప్రాంతంలో ఉన్న 400 గ్రామాలకు మనం ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళి టర్బైన్ డిజైన్ చేసి అక్కడ ఉంచి 400 గ్రామాలకు ఎలక్ట్రిసిటీ ఇవ్వగలిగారు. ముగ్గురు సేమ్ కాలేజ్, సేమ్ స్టూడెంట్స్. ఒకరేమో ప్రతిరోజు వచ్చి ఆనందించాలనుకున్నారు, ఒకరేమో అక్కడే ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, ఒకరు దాన్ని పాజిటివ్ గా మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేద్దామని. దిస్ ఈస్ కాల్డ్ థాట్ ప్రాసెస్. కాబట్టి మీరు డెవలప్ చేసుకోవాల్సింది పాజిటివ్ థాట్ ప్రాసెస్. కాబట్టి పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఎలా వస్తుందని మీరు నన్ను అడుగుతారు. పాజిటివ్ థాట్ ప్రాసెస్ రావాలంటే రీడ్ ది బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవండి. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క వారి గురించి న్యూస్ పేపర్లో వస్తున్న ఐటమ్స్ మీరు చదవండి. మీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. ఎప్పుడు కూడా నెగిటివిటీ మన భాగంలో ఎంటర్ అవ్వదు. ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించే తత్వం మీలో మొదలవుతుంది. కాబట్టి ట్రైన్ యువర్ బాడీ, ట్రైన్ యువర్ మైండ్, ట్రైన్ యువర్ వర్డ్ అండ్ ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఇది కనుక మీరు రోజు కాలేజీలో ప్రాక్టీస్ చేయగలిగితే నోబడీ కెన్ స్టాప్. ఎవరు కూడా మిమ్మల్ని అడ్డుకోలేరు. దెన్ యూ విల్ బికమ్ ది సుప్రీం పర్సన్. కాబట్టి ఆ విధంగా చేసుకునే అవకాశం మీ అందరిలో ఉంది. ఆ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి అని తెలియజేస్తూ, ఈ విధంగా మలుచుకోవడానికి కావలసిన అన్ని అంశాలు ఈ కాలేజీలో ఉన్నాయి. బ్రహ్మాండమైన క్యాంపస్, మిమ్మల్ని సొంత పిల్లల్లాగా చూసుకునే పెంచలయ్య గారు, వారికి సహకరిస్తున్న డైరెక్టర్ గారు కానీ, ప్రిన్సిపల్స్ కానీ, స్టాఫ్ కానీ, వీరందరూ ఇక్కడ ఉన్నారు. ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు, ఇంత అద్భుతమైన వాతావరణం ఉన్నప్పుడు మనకెందుకు లిమిటేషన్స్ అన్నది మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళుతూ మీరు కనుక మీ జీవితాలను మలుచుకుంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్మించుకుందాం. కంఫర్ట్ జోన్లో ఎప్పటికూ వెళ్ళొద్దు అని చెప్తాను. కంఫర్ట్ జోన్ అంటే సెటిల్మెంట్ ఈస్ కాల్డ్ కంఫర్ట్ జోన్. ఒక రాజు అడవికి వెళ్ళి ఒక బ్రహ్మాండమైన పక్షిని తీసుకొచ్చి తన రాజభవనంలో పెట్టుకున్నాడు, అడవి తోటలో. ఆయన ఏంటంటే, ఇది రోజు ఎగురుతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా అని చెప్పి దాన్ని చెట్టు మీద కూర్చోబెట్టాడు. రాజు తీసుకొచ్చాడు కాబట్టి దానికి బాదం పప్పులు, జీడి పప్పులు, పిస్తాలు అన్ని తినిపించడం మొదలుపెట్టారు. రాజు రోజు తలుపు తెరుస్తున్నాడు కానీ ఇది ఎగరట్లా. ఎందుకంటే హాయిగా కంఫర్ట్ జోన్లో కూర్చుంది. బ్రహ్మాండంగా తిండి పెడుతున్నారు, బ్రహ్మాండంగా అన్ని జరిగిపోతున్నాయి. కాబట్టి రాజు దుఃఖపడ్డాడు. ఈ పక్షిని ఎలాగైనా ఎగిరించాలని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేయించాడు. ఎవరైనా ఈ పక్షిని ఎగిరిస్తే వాళ్ళకి 10 లక్షల బహుమానం ఇస్తారని చాలా మంది ప్రయత్నించారు, కుదరలా. చివరికి ఒక రైతు వచ్చాడు, ఒక గొడ్డలు తీసుకొచ్చాడు. తీసి అది ఏ కొమ్మ మీద కూర్చుందో ఆ కొమ్మను కొట్టేశారు. బ్రహ్మాండంగా ఎగరడం మొదలుపెట్టింది అనమాట. కాబట్టి మనం కూడా కంఫర్ట్ జోన్లో ఎప్పుడు కూర్చోకండి. కంఫర్ట్ జోన్లో కూర్చున్నామంటే మన క్రియేటివిటీ అన్నది ఫినిష్ అవుతుంది. మీలో ఒక ఐన్స్టీన్ ఉన్నాడు, మీలో ఒక అద్భుతమైన సైంటిస్ట్ ఉన్నాడేమో, మీలో ఒక న్యూటన్ దాగి ఉన్నాడేమో, మీలో ఒక సర్ సివి రామన్ ఉన్నారో మీకే తెలియదు.
కాబట్టి మీలో ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తిని బయటికి తీసుకురావడానికి మీరు కంఫర్ట్ జోన్ వదిలేస్తే ఆ వ్యక్తి బయటకు వస్తాడు. సో నెవర్ బీ అండర్ ది కంఫర్ట్ జోన్. కాబట్టి ఆ విధంగా మీ కంఫర్ట్ జోన్ ఏది కావాలంటే రీడింగ్ షుడ్ బి యువర్ కంఫర్ట్ జోన్, వర్కింగ్ షుడ్ బి యువర్ కంఫర్ట్ జోన్, ప్లేయింగ్ షుడ్ బి యువర్ కంఫర్ట్ జోన్, ఇన్నోవేటింగ్ షుడ్ బి యువర్ కంఫర్ట్ జోన్, క్రియేటివిటీ షుడ్ బి యువర్ కంఫర్ట్ జోన్. కాబట్టి మీ కంఫర్ట్ జోన్కే నిర్వచనం మార్చి పడేయండి, బ్రహ్మాండమైన వ్యక్తులుగా మీరందరూ కూడా తయారవుతారు. కాబట్టి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఒక పేరెంట్గా, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్గా, ఏం జరుగుతుంది ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్న అనుభవం ఉన్నవాడిగా, ఒక 30 లక్షల మంది యువతను కలిసిన వ్యక్తిగా నాకున్న అనుభవాలన్నీ కూడా మీకు చెప్పే ఒక చిన్న ప్రయత్నం చేశాను. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మీరు వింటే ఇట్ ఈస్ గుడ్, వినకుంటే దట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్. మీరు ఏ విధంగా ఆలోచించుకుంటారో ఆలోచించుకోండి. కానీ మేమంతా కూడా మా అందరి స్వార్థం ఏంటంటే, పెంచలయ్య గారి స్వార్థం, మా స్వార్థం, మీరందరి స్వార్థం ఏంటంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా మారాలి. యూ హ్యావ్ టు బికమ్ ఎ నేషనల్ అసెట్ అన్నది మాత్రమే మా స్వార్థం. ఇంకా వేరే స్వార్థాలు మాకు లేవు. మీరందరూ కూడా ఎదగాలి, బ్రహ్మాండమైన ఆలోచనలతో ముందుకు రావాలి, దేశాన్ని ముందుకు తీసుకోవాలన్న స్వార్థంతోనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ 4 years. ఈ 4 yearsని మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ 4 years. ఈ 4 సంవత్సరాలు తపస్సు చేయండి, బ్రహ్మాండమైన వ్యక్తులుగా తయారు చేస్తారు. ఈ 4 సంవత్సరాలు తపస్సు చేస్తే మీ అమ్మా నాన్నలు మీ భుజం తడతారు. దట్ ఈస్ శభాష్. కొడుకంటే ఇలా ఉండాలి రా, అమ్మాయి అంటే ఇలా ఉండాలి అమ్మా అని మీ అమ్మా నాన్నలు శభాష్ వాళ్ళు. పెంచలయ్య గారు మిమ్మల్ని ఈ కాలేజీకి చీఫ్ గెస్ట్గా మిమ్మల్ని అందరినీ పిలవగలగాలి, ఆ స్థాయికి మీరందరూ ఎదగాలి. కాబట్టి ఆ లక్ష్యం మీలో ఉండాలి, ఆ లక్ష్యం మీలో ఉండాలి. మీరు అడగొచ్చు, సార్ 2000 మంది ఉన్నాం, ఎలా చీఫ్ గెస్ట్లు ఉంటారు? ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు 4-5 ప్రోగ్రాంలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చీఫ్ గెస్ట్ అవుతారు. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి అన్ని కార్యక్రమాలు మీరు కాలేజీలో పెట్టించగలరా అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. మూడవది, మీ సంతకాలు మీరు కేవలం అప్లికేషన్ ఫామ్స్లో ఫిల్ చేయడానికి యూజ్ చేసే మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారగలగాలి అన్నది మీరు నిర్ణయించుకోండి. మీరు వెళుతుంటే ప్రజలు వచ్చి మీ సంతకాలు అడగగలగాలి, ఆ స్థాయికి మీరు ఎదగాలి. అమ్మా నాన్నలు శభాషణ. పెంచలయ్య గారు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా కాలేజీకి పిలవాలి, మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. ఈ లక్ష్యాలతో మీరు ముందుకు వెళ్ళండి, భారతదేశం ముందుకు వెళ్ళండి, భారతదేశం ముందుకు వెళుతుంది. కాబట్టి ఆ విధమైన భారతదేశాన్ని మనం తయారు చేద్దాం. వెళుతూ వెళుతూ కలాం గారు చెప్పిన ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతాను. ఆయన అన్నారు, లక్ష్మీనారాయణ, ఈరోజు నేను చాలా స్కూల్స్కు కాలేజెస్కు వెళుతున్నాను, టీషర్ట్లు వేసుకొస్తున్నారు పిల్లలందరూ. ఆ టీషర్ట్ల మీద న్యూయార్క్ అని రాసి ఉంటారు, ఆ టీషర్ట్ల మీద లాస్ ఏంజలస్ అని రాసి ఉంటారు, ఆ టీషర్ట్ల మీద లండన్ అని రాసి ఉంటుంది. ఇవి వేసుకొని మన పిల్లలు బ్రహ్మాండంగా తిరిగేస్తున్నారు. కానీ నాకు ఎటువంటి భారతదేశం కావాలంటే, న్యూయార్క్లో ఉన్న అమెరికన్ విద్యార్థులు, లాస్ ఏంజలస్లో ఉన్న అమెరికన్ విద్యార్థులు, లండన్లో ఉన్న బ్రిటిష్ విద్యార్థులు టీషర్ట్లు వేసుకొని దాని మీద భారత్ ఇండియా అని రాసి ఉండాలి. అటువంటి భారతదేశాన్ని నేను తయారు చేయాలి. ఆయన శిష్యుడిగా ఆ కళలను సాక్షాత్కారం చేయడం నా బాధ్యత. కాబట్టి మీ అందరికీ ఆ విషయం, కాబట్టి ఆ దిశగా వెళదాం. మన డ్రెస్ అండ్ అడ్రస్ ప్రమాణంగా ఉంచుకుందాం. మనం వేసుకునే డ్రెస్ అడ్రస్, చాలా మంది విజిటింగ్ కార్డులు ఇస్తుంటారు, విజిటింగ్ కార్డులో వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే 2, మన విజిటింగ్ కార్డులో 2 ఉండాలి. ఒకటి మన డ్రెస్, రెండవది అడ్రస్. అడ్రస్ అంటే మనం ఎలా అడ్రస్ చేస్తాం, ఈ 2 విషయాలు కూడా నేర్చుకోండి. చక్కగా డ్రెస్ చేసుకోండి, చక్కగా అడ్రస్ చేయండి. అప్పుడు భారతదేశం యొక్క చిరునామా కూడా మారిపోతుందని తెలియజేస్తూ మీ అందరికీ శుభం జరగాలి, మీ ఇళ్లలో శుభం జరగాలి, మీరు గొప్ప వ్యక్తులుగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై.